హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మా పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్ 3 days ఇచ్చారు. అలాగే మా హస్బెండ్కి కూడా ఆఫీస్ లేకుండే, సో ఆ రోజైతే మేము ప్లాన్ చేసుకున్నాము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామనేసి. హాలిడేస్ అని చెప్పేసి మా తమ్ముడు కూడా వచ్చాడనమాట. సో మేమందరం ఇక స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కార్ జర్నీ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా నేను ఫుడ్ అయితే ఇంట్లో నుంచే తీసుకెళ్తాను. సో తమ్ముడు వచ్చాడు కదా, అక్కడ నుంచి అమ్మ అయితే పంపించింది ఇవి అప్పాలు, మురుకులు, సకినాలు, అరిసెలు. సో అవైతే నేను ఒక బాక్స్లో వేసుకొని తీసుకొని వచ్చాను. సో జర్నీలో అంటే పిల్లలకు మంచి స్నాక్స్గా తినడానికి బాగుంటుందనేసి. అలాగే పులిహోర కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చాను అనమాట. ఎంతమందికి ఇలా జర్నీ టైంలో వర్షం పడుతుంటే చాలా ఇష్టమో, సో మాకైతే చాలా ఇష్టం. సో హైవే పైకి వెళ్ళగానే ఒకటేసారి వెదర్ అయితే చేంజ్ అయిపోయి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఒక 1/2 hour అయితే ఫుల్గా వర్షం పడింది. సో మేమైతే ఇంకా దగ్గరకైతే వచ్చేసాము, స్వర్ణగిరికి రీచ్ అయిపోయాము. ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే మనకు భువనగిరి దగ్గరలో ఉంటుంది. యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు రిటర్న్లోనైతే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్తుంటారు. ఈ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఒక 1 year 1.5 year అవుతుంది అనుకుంటాం. సో మేమైతే అప్పటి నుంచి అయితే అసలుకే వెళ్ళలేము. ఇక ఫైనల్గా అయితే ఈసారి అయితే వెళ్ళాము. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి, చూడ్డానికైనా సరే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత బాగుంది. సో మేము వెళ్ళిన రోజు హాలిడే ఉండడం వల్ల చాలా అంటే చాలా క్రౌడ్ అయిపోయింది, ఫుల్ పబ్లిక్ వచ్చేసారనమాట. చాలా టైం పట్టింది మాకు దర్శనానికి కూడా. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే సో ఎంట్రీలో అయితే మనకు పార్కింగ్ టికెట్ అయితే ఇస్తారనమాట ఇక్కడ. సో మనం లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇక స్టెప్స్ ఎక్కుతూ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఒక 5-10 minutesలో అయిపోతుంది. ఇంకా మేము వెళ్ళిన రోజు కొంచెం క్రౌడ్ ఉండడం వల్ల అది కూడా వర్షం కూడా కొంచెం లైట్గా పడుతుంది, కొంచెం లేట్ అయిపోయింది. సో మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు సైడ్కి కొన్ని అవతారాలు ఉన్నాయన్నమాట, మన స్వామివారికి సంబంధించిన అవతారాలు. నా బ్యాక్ సైడ్ అయితే శ్రీ వరహ అవతారం అయితే ఉంది. అలా అన్ని అవతారాలు ఉంటాయన్నమాట సైడ్కి. స్వామివారికి సంబంధించిన నామాలు, కొటేషన్స్ అన్నీ కూడా పైన మంచిగా రాసి ఉందన్నమాట. మనం స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ ఆ కొటేషన్స్ చదువుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ ఎక్కేసేయాలి. చాలా బాగుంటుందన్నమాట ఆ ఫీల్ అయితే. సో ఇక్కడైతే మనకు నరసింహ అవతారం ఉంది. సో ఇంగ్లీష్లో తెలుగులో కూడా రెండిట్లో మనకు అర్థమయ్యే విధంగా కింద అయితే రాసి ఉంటుంది. సో పైన అయితే మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడనే మనం స్వామివారిని దర్శించుకోవాలి. సో ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది 100 rupees, 200, 500 rupees టికెట్స్ తీసుకొని మరి దర్శనానికి అయితే వెళ్ళారు. టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. చూడడానికి అసలుకి మాకు 2 కళ్ళు సరిపోలేవు. ఇంకా ఆ రోజు లైట్గా వర్షం పడుతూనే ఉంది కాబట్టి వెదర్ కూడా మాకు చాలా నచ్చేసింది.
చూడండి ఎంత బాగుంది లొకేషన్ అసలుకి. ఇక్కడ నుంచి నాకు అసలుకి రావాలనిపించలేదు. అక్కడనే చాలాసేపు కూర్చున్నాము. సో ఇంకా మా వాళ్ళు పిక్స్ తీయమంటే వాళ్ళకైతే కొన్ని పిక్స్ అయితే తీశాను. చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో ఆ రోజు హాలిడే ఉండడం వల్ల చాలామంది దర్శనానికి అయితే వచ్చేసారు. సో దర్శనం లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. అసలు మేమైతే అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత పెద్ద లైన్ ఉంటుందని చెప్పేసి. ఇంకా కొంచెం సన్నగా వర్షం కూడా పడుతూ ఉంది నాన్ స్టాప్గా. చూసారా దర్శనానికి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడైతే అన్నప్రసాదం పెడతారనమాట. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అన్నప్రసాదం దగ్గర. సో మేమైతే ఇంకా పులిహోర తీసుకొచ్చాం కదా అని చెప్పేసి ఇక దర్శనం అయిపోగానే స్టార్ట్ అయిపోయామన్నమాట. వర్షం కూడా కొంచెం హెవీగా పడితే ఇబ్బంది అవుతుందేమో అనేసి దర్శనం అయిపోగానే వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇక మెయిన్గా టెంపుల్కి అయితే వస్తే ఖచ్చితంగా పులిహోర ప్యాకెట్లు లడ్డూ ప్యాకెట్లు అయితే ప్రసాదం లాగా తీసుకుంటాం కదా. సో మేమైతే అలా లడ్డూలు అయితే తీసుకున్నాము.
సో రిటర్న్ వచ్చే టైంలో ఒక ప్లేస్లో అయితే వెహికల్ ఆపేసి ఇక్కడ నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చిన పులిహోర అయితే ఉంది. సో అది అందరం కలిసి తిన్నామన్నమాట కార్లో. సో ఎటైనా మంచిగా కార్ జర్నీ చేసినప్పుడు ఇలా నేనైతే ఫుడ్ ఇంట్లో నుంచే తీసుకొని వస్తాను. మధ్యలో ఎక్కడ కూడా ఫుడ్ అయితే తినము బయట. సో మేమైతే ఫుడ్ తినే టైంలో మా కార్ని చూసి ఒక కుక్క అయితే వచ్చిందనమాట. వచ్చి అలానే చూస్తే సో కుక్క కూడా నేనైతే ఫుడ్ అయితే పెట్టేశాను. అంటే పులిహోర కదా, కుక్క తింటుందో తినదో అనేసి అనుకున్నాను. సో మా బాబు కార్లో నుంచి దిగగానే మా బాబుని చూసి అయితే కుక్క చూడండి ఎలా చేస్తుంది. మా చిన్న బాబుకి కుక్కలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కుక్కలు కనిపించినా ఫుడ్ అయితే పెడుతూ ఉంటాడనమాట. సో ఇక్కడ అయితే మొత్తం ఫుడ్ అయితే తినేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. రిటర్న్ అయ్యే టైంలో హైవే పైన చాలా వర్షం పడింది. సో ఈ వర్షంలో ఇలా జర్నీ చేస్తూ పులిహోర తింటూ ప్రసాదాలు తింటూ వెళ్తుంటే సో చాలా బాగుంటుంది. మా కిడ్స్ అయితే బ్యాక్ సైడ్ కూర్చొని వాళ్ళ మామతో లూడో గేమ్ అయితే ఆడుతూ ఉన్నారనమాట. సో వాళ్ళొక ఎంజాయ్మెంట్ అనమాట. అంటే ఎటైనా మనం జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట వాళ్ళు. ఈవినింగ్ 5 వరకు సో మేమైతే మా ఇంటికి రీచ్ అయిపోయాము. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.